వెల్కమ్ టు అఖి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. మందమరి సింగరేణి మైదానంలో శ్రీ చైతన్య జోనల్ క్రీడా పోటీలు ఘనంగా. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి వెళ్లిన కేటీఆర్. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం. 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. గుంటూరు జిల్లా తాడపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్చల్. పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే కామ్రేడ్ వినోద్ మిశ్రా 26వ వర్ధంతిని సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఏలేశ్వరంలో బాలాజీ చౌక్ సెంటర్లో ఆయన చిత్రపటానికి దండ వేసి నివాళులు అర్పిస్తూ ర్యాలీగా వినోద్ మిశ్రా కాలనీకి వెళ్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ నివాళులను అర్పించారు. ఆయన ఆశయాలను స్మరిస్తూ అమరవీరుల త్యాగాలను మరోసారి స్మరిస్తూ జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ వ్యవస్థాపకుడు. 18 డిసెంబర్ 1998 ఆయన పేద ప్రజల హృదయాల నుండి దూరమయ్యాడు. ఆయన ప్రజల మధ్యలో లేకపోయినా ప్రజల కోసం ఆయన విప్లవ రహదారి ఎవరు మరవలేం. సిపిఎం ఎమ్మెల్ ఉద్యమంలో ఆయన ప్రధాన విప్లవ సూర్యుడు. వారి ఆశయాల త్యాగమే పేదలకు మనోబలమని సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు. ఆటో డ్రైవర్ల యూనిఫామ్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి కేటీఆర్ వెళ్లారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లు వేసుకునే కాకి చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని బీఆర్ఎస్ కోరింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నిన్న అసెంబ్లీలో లగర్చెల రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి నల్ల చుక్కాలు చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఆటో రిక్షాలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చిన విషయంపై మంత్రి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదంలో మృతి చెందిన వారిని కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తాడిపట్టి పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ యాడికి మండలంలోని బైరెడ్డిపల్లి గ్రామం వద్ద ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యంతో కెమికల్ పౌడర్ మీద పడి 5 మంది తీవ్ర గాయాలు కాగా క్రాష్ పాడ్ గ్రామానికి చెందిన శివకేశవ్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందడం, అలాగే మరో 5 మందికి తీవ్ర గాయాలు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను ఫ్యాక్టరీలోనే నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. నిన్నటి దినం యథావిధిగా విధులకు హాజరు కావడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల టైంలో ప్రమాదం జరిగింది. మృతి చెందిన కుటుంబానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోవాలని, మృతి చెందిన కుటుంబానికి అలాగే గాయపడిన వారిని ఆదుకోవాలని, మృతి చెందిన కుటుంబానికి వామపక్షాల పార్టీగా ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో యాజమాన్యంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అశ్వత్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరికొంతమంది పెద్దలు వచ్చి ఆ చనిపోయిన వ్యక్తికి 30 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఆ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తాము, అలాగే భూమి 2 ఎకరాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమెకు అక్కడే జాబ్ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ కార్మికులు దెబ్బలు తిన్న కార్మికులు కూడా ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కార్మికులకు షేప్ సైడ్ లేకుండా పోతా ఉంది. ఫ్యాక్టరీ యజమాని కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ ఇంతకుముందు కూడా హెచ్జేకే స్టీల్ ప్లాంట్లో కూడా
6-7 మంది అమాయకులు బలైపోయారు. అప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీలుగా పోరాటం చేశాం. ఆ కుటుంబాలు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా 2-3 రోజుల పాటు కూడా ధర్నాలు చేశాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆదాని పార్టీ వాళ్ళు తొందరగా వచ్చి శివకేశవ కుటుంబానికి న్యాయం చేసి గాయాలు తగిలిన కుటుంబాలకు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే కన్నా పోస్ట్ మార్టం చేయని ఆ కుటుంబాలతో కలిపి కమ్యూనిస్టు పార్టీలుగా రోడ్లెక్కి ఆ శవాన్ని కూడా తీసుకుపోయి రోడ్ల మీద కూర్చోబెట్టి పండబెట్టి మేమంతా కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితిగా వస్తుంది. తక్షణమే యాజమాన్యం దిగొచ్చి శివకేశవ కుటుంబానికి ఆ పిల్లోనికి వాళ్ళ భార్యకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు దిగొచ్చేంత వరకు కూడా మేము కదలమని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు 7:30కి మా ఆయనకి యాక్సిడెంట్ జరిగింది, కానీ ఎవ్వరు కూడా జరిగిందనే విషయం ఎవ్వరు ఏం చెప్పలేదు, క్లారిటీ కూడా లేదు. ఎవరు మాతో వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయన దాంట్లో వేసారు, పంపించారు అంతే. చూడడానికి కూడా మాకు వీళ్ళు కల్పించలేదు. అసలు ఏం జరిగిందన్నా కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. అసలు నార్మల్ పర్సన్కి ఇట్లనే నా స్పందించేది. అదే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తికి అయితే అందరు చుట్టుకుంటారే, అంటే నార్మల్ పర్సన్ అనే నాది. మాకేమి లేదు సార్, మేము అసలు అది అప్పుడు చేసుకోవాలా తినాలా అంతే. మాకేమి పొలాలు లేవు, ఏం లేవు, ఇంత స్థలం కూడా లేదు సార్. వీళ్ళు మా అత్త మా మామని ఇప్పుడు మా ఆయన చూసుకునేవాడు, ఇప్పుడు నేను చూసుకోవాలా సార్. నాకు 2 years బాబు ఉన్నాడు. ఆ కంపల్సరీ ఏదో మీరే మా నాయకులు ఎట్లా చెప్తే నేను అదే వింటాను. నాకు మాత్రం కంపల్సరీ న్యాయం జరిగేంత వరకు నేను లేను సార్. 2 days, 3 days, 10 days అయినా నేను ఇక్కడే కూర్చుంటాను. నాకు న్యాయం జరగల సార్ అంతే. నా బాబుకి నాకు న్యాయం జరగల అంతే. మేము బయటకు వెళ్ళి చేసుకునే పొజిషన్లో కూడా లేం సార్. వాళ్ళిద్దరు కూడా అసలు ఏం లేదు, అయిపోయింది. మా ఆయన 27 years, మా ఆయనకి ఇంత చిన్న ఏజ్లో అతనికి మరణం సంభవించడం అనేది న్యాయమా? మీరే చెప్పండి అంతే. ఇంకేం మాట్లాడదలుచుకోలేదు సార్ నేను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కాలేజ్ వద్ద డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల బాధ్యులు శ్రావణ్ శ్రీకాంత్లు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న మూలవాసులను ఆర్య బ్రాహ్మణులు వర్ణ వివక్షత పేరుతో వేల సంవత్సరాలుగా దోపిడీ గురి చేస్తున్న ఈ మనువాదుల నుండి కాపాడడానికి ఏనాడు ఏ దేవుడు కూడా వారి కోసం రాలేదు అని అన్నారు. కానీ వేల సంవత్సరాలుగా వర్ణ వివక్ష పేరుతో దోపిడికి గురవుతూ అన్యాయానికి అణచివేతకు గురవుతున్న ఈ దేశ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అనే గ్రంథం ద్వారా అణగారిన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి వేల సంవత్సరాలుగా ఆర్య బ్రాహ్మణీయ మనువాదులు చేస్తున్న దోపిడీ నుండి ఈ ప్రజలను అభివృద్ధి పదంలోకి నడిపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. मुर्दाबाद 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 मोदी अमित शाह मुर्दाबाद 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 जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार कापाडुకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కల్కెలం. సుమారు 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు శ్రీహరిపురం పరిధిలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలోని గంజాయిని గుర్తించిన పోలీసులు పాడుపడ్డ ఇంటిలో గంజాయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు గంజాయి నిల్వ ఉంచిన ఇంటిని సోదా చేసిన పోలీసులు ఇంటిలో అద్దెకు ఉంటున్న బ్యాచిలర్స్ యువకులు పరారీలో బీహార్కు చెందిన 4 యువకులు అద్దెకుంటున్నట్లు స్థానికుల సమాచారం. సార్ వస్తారంట అమ్మారావు గారు సార్ కనబట్లేదు సార్, ఎక్కడ ఉంది అది? గురుకులాలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ఒకవైపు ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు, మరోవైపు టీచర్ల సమ్మెలు. మా టీచర్లు మాకే కావాలి అంటూ గురుకుల విద్యార్థినుల నిరసన. ఖమ్మం జిల్లాలో 10 రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొంటున్న టీచర్లు తమకు పరీక్షలు దగ్గర పడ్డాయంటూ అన్నారు.
తమకు పరీక్షలు దగ్గర పడ్డాయి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మా టీచర్లను మాకే ఉంచాలంటూ చంద్రకొండ అన్నపురెడ్డిపల్లి మండల గురుకుల విద్యార్థుల నిరసన. కొత్తగూడెం జిల్లా అశోరాపేట నియోజకవర్గం మరి అన్నపరెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది. గత 10 రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు. పిల్లల చదువులన్నీ ఆగమైపోతున్నాయి. 10 రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు, క్లాసులు జరగట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. మై నేమ్ ఇస్ యమోమా మహేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ ఎంపీసీ. మాకు మేడమ్స్ 10 డేస్ నుంచి రావట్లేదు. ఎందుకంటే ధర్నా వల్ల మేడం వాళ్ళందరూ అటు వెళ్తున్నా. మా క్లాసెస్ కూడా జరగట్లేదు, స్టడీ అవర్స్ ఉండట్లేదు. మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. March 5 నుంచి ఎగ్జామ్స్. మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా అంతరికి మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం. మాకు మా మేడమ్స్ని కావాలి. మా క్లాసెస్ అన్నీ జరగాలి. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want వరంగల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండమురళి మీడియా సమావేశం నిర్వహించారు. కొండమురళి కామెంట్స్: నన్ను తమ్మునిగా భావించి వచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలని తెలిపారు. ఒక బీసీ నాయకుడిగా ఇంతవరకు వచ్చాను అంటే అది ప్రజల పుణ్యమే. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాదారునిగా నాకు పేరు లేదు. ఓ నమశివాయ తన షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్లో కలిశారు. నమశివాయను దగ్గరికి తీయడంలో నా స్వార్థం ఉంది. ఎందుకంటే నమశివాయకి కేటీఆర్, కేసీఆర్, కవిత దూరం అవుతారు కాబట్టి నేను ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటా. అజం హజీ గ్రౌండ్లోని కార్మిక భవనం స్థలం కూడా పరిధిలో లేదు. అజం జాహీ గ్రౌండ్లోని స్థలాన్ని కొండమురళి కబ్జా చేశారు అని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కార్మిక భవనం స్థలం విషయంలో నా ప్రమేయం ఉండదు. అజం జాహీ కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తా. పేదలను ఆదుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండమురళి చరిత్ర లేదు అని అన్నారు. అజం జాహీ భూములు జోలికి వెళ్లిన వాళ్ళు అందరూ నష్టపోయారు. అజం జాహీ భూములన్నీ పేద కార్మికులకే చెందాలి అని అన్నారు. కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్నీ చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది. నా మనిషికి దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది అని ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు మరి ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మన కలెక్టర్ గారు, సిపి గారు ఇట్లా. మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చిండ్రు, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు మీరు చూడండి, ఇంకా నెక్కనన్నా కూడా అని ఉంటే నేను వెంటనే పోతే నన్ను పట్టుకోవాలి. లేదు, కానీ నేను ఇవాళ ధైర్యంగా చెప్తున్నా. మరి ఎంఆర్ఓలు సంతకాలు పెట్టిందా ఇక్బాల్? అది ఆయన చెప్తున్నా. ఇప్పుడు నేను లేదు, లేకున్నా కూడా నేను ఇలా వాళ్ళ పక్షాన అది చూసుకోండి, వాళ్ళ పక్షాన ఇవాళ సగం ఇప్పించే పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్తో రేవంత్ నన్ను ఒప్పించి
మరి వాళ్ళకు చేసినందుకు మొన్నటికి మొన్న సస్పెండ్ చేయించినాం నేను మేడం గారితో చెప్పి, మనం మాట తప్పదు దేవుని దగ్గర, నేను దేవుని నమ్మ అని దేవుని సొమ్ము కూడా తినా. ఎందుకంటే ఏదో ఒక శక్తి ఉన్నది కాబట్టే మరి ఎన్ని రోజులు నేను బతుకుతున్నా. ఏదో అదృశ్య శక్తి ఉన్నది కాబట్టే ఇంతమంది దుర్మార్గుల మధ్య మరి బతుకుతున్నా అంటే ఏదో ఒక అదృశ్య శక్తి నా వెంబడి ఉన్నది. గవర్నమెంట్ లేనప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్సీ రెండోసారి ఈ నామినేషన్ వేసినప్పుడు మరి ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే, నాతో రాత్రి కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేసిండు. కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేస్తే ఏ పరిస్థితి ఉంటాడో నాకు తెలుసు. 6కో 7కో దాడుతుంది. మరి మురళి నేర పైసలు లేనట్టున్నాయి, రేపు సంతోష్ దగ్గరికి పో, ఒక 13 కోట్లు ఇస్తాడు అని చెప్పాడు. నాకు తెలుసు అప్పుడు వద్దంటే ఏమవుతుందో నా పరిస్థితి, ఏం తిట్టుబడతాయో తెలుసు అని మంచిదన్న పొద్దున్న 11:30 పంపుతా అని చెప్పిన నేను. కానీ ఆడికి పైసలు పంపలే, 11ంటికి ఇక్కడ క్లోజ్ చేసిన నేను. అదే బయట వాళ్ళు అయితే దాన్ని ఆపి ఆ 13 కోట్లు వచ్చినాక చేస్తారు. నేను చేయలే ఆ పని. ఎందుకంటే ఒకరి పుణ్యాన్ని పైసలు నాకు వద్దు, ఒకరి పైసలు నాకు వద్దు. ఈరోజు పేదోళ్ళకు సాయం చేస్తున్నాం. మరి అలా క్రిస్టియన్ సొసైటీ దీనికి ఎవ్వరు కూడా 2 కోట్లు శాంక్షన్ చేయలే, మేం చేసినాం. మరి షాదీఖానాకు మేము 13 కోట్లు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసింది, సగమైనాక వేరే దానికి వాడుకున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. చలి తీవ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి, శ్వాసకోశ వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గాలిలో తేమ తగ్గడంతో మధుమేహ రోగులు పలువురిలో చర్మం పొడిబారి దురదలొచ్చి పుండ్లు పడే ప్రమాదం ఉందని, సరైన జాగ్రత్తలతో ఈ సమస్యలను నివారించవచ్చని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి స్టేట్లో సద్గురు పాలిక్లినిక్లో నిరుపేదలకు చలి నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్స్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ, చలి తీవ్రత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని, శ్వాసకోశ వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. శీతాకాలంలో శరీరం పొడిబారడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యలు తలెత్తుతాయని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వేకుజామున వ్యాయామాలు చేయడం, ఎండ వచ్చాక చేయడం మంచిది కాదని అన్నారు. స్వెటర్లు, మంకీ క్యాప్స్, చేతులకు గ్లౌజులు ధరించడం ద్వారా చలి ప్రభావం నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. రావయ్య, నువ్వే స్టార్ట్ చేయాలి. అమ్మ దగ్గర కొంచెం దగ్గర స్థానిక గురుదత్త పాలిక్లినిక్లో, అంటే మా క్లినిక్లో గాయత్రి స్టేట్లో నిరుపేద వృద్ధులకు ఈ చలికాలంలో చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి ఉడతాభక్తిగా ఈ స్వెటర్లు, మంకీ క్యాప్స్ మేము చేసే రొటీన్ సామాజిక సేవలో భాగంగా వారికి అందజేయడం జరిగింది. దీనివల్ల ఒక మెసేజ్ ఏమంటే, ఈ చలికాలంలో వృద్ధులు, ముఖ్యంగా డయాబెటీస్
ప్రాబ్లం ఉండేవాళ్ళు, మరీ ఓల్డ్ ఏజ్లో ఉండేవాళ్ళు, మరీ చిన్నపిల్లలు చలికి ఎక్స్పోజ్ కాకపోవడం మంచిది. కాబట్టి వాళ్ళు ఉదయం 10-10:30 తర్వాతనే బయటికి రావాలి. ఈ లోపల చలికి పోవాల్సి వస్తే ఈ స్వెటర్లు అవి మంకీ క్యాప్స్ వాడుకోవాలని, చలికి ఎక్స్పోజ్ కాకూడదని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ తెల్లవారుజామున మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హార్ట్ అటాక్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు వెచ్చగా ఉండడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయాలి. ఈ ఎక్స్పోజ్ కావడం వలన ఒక్కోసారి వాసో కన్స్ట్రిక్షన్ అంటారు, అంటే రక్తనాళాలు సంకోచం చెంది ఆ ప్రాంతానికి రక్తం సప్లై తగ్గిపోయి ఈ నల్లగా ఏళ్ళు మారిపోవడము, కాలి ఏళ్ళు, చేతి ఏళ్ళు నల్లగా మారిపోవడము, ఒక్కోసారి ఈవెన్ గ్యాంగ్రీన్, నెక్రోసిస్ కూడా రావచ్చు. ఏళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఆ జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోవాలని. తర్వాత చలికి ముఖ్యంగా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, అంటే చర్మం బాగా డ్రై అయిపోతున్నది. వీళ్ళు వేప నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా వెన్న కానీ కాళ్ళకు చేతులకు అట్లా బాగా ఒంటికి పట్టించుకోవాలి చలికి. ఎందుకంటే ఆ చర్మం కూడా చీలడం వలన మళ్ళీ పుళ్ళు కావడము, గీరుకుంటే పుళ్ళు కావడము, ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ రకంగా సామాజిక సేవల్లో భాగంగా నేను చేయడం జరుగుతూ ఉంది. కానీ మరికొంతమంది మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమాలను ఇంకా కొంతమంది కూడా నిర్వహించాలని, ఈ రకంగా సమాజంలో ఉన్న నిరుపేదల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నేను మరీ సమాజంలో ఉండే ఆ పెద్దలందరినీ నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాలు మేము చాలా కాలంగా చేస్తున్నాము. మరిన్ని కూడా చేయాలని, దానికి తగినంత మాకు ధైర్యాన్ని, ఈ ఇష్టాన్ని, ప్రోత్సాహాన్ని ఆ దైవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. 100 కోట్ల సహాయం అదాని నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకు చెప్పాలి. రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని నేను డిమాండ్ చేస్తున్నా. అదాని మీద ఎలాంటి ఆధారాలతో, సాక్ష్యాలతో ప్రధాని మోడీ జేపీని వేయాలో దేశ ప్రజల ముందు చెప్పాలి. భారత ప్రభుత్వం పొరపాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందా? అదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదాని దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన జేపీసీ వేయాలి. మోడీ గారు అదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన అదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ అదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా
భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించుకునేందుకు పందులకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిక్కిన చిరుతపులి. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుతపులి. దీంతో గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపుల్లలు ఉన్నాయేమో అంటూ గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.